42% బీసీ రిజర్వేషన్లు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చూసినా ఒక రకంగా దేశవ్యాప్తంగా గూడా చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఇది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది. రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అయితే తాజాగా ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. మరి గవర్నర్ దాన్ని ఆమోదిస్తారా? ఆ ఆర్డినెన్స్ చెల్లుతదా? ఈ 42% రిజర్వేషన్లనేవి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూస్తామా? మరి ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్‌కి ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రిజర్వేషన్ వల్ల ఎవరెవరికి లాభం చేకూరనుంది? అసలు ఇది అయితదా? కాదా? అసలు ఈ ముసాయిదా అనేది ఆర్డినెన్స్ అనేది ఒక చిత్తు కాగితం. అది చెల్లదు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇదే విషయం మీద ఇదే ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పేసి హైకోర్టు జస్టిస్‌గా పనిచేసినటువంటి సీనియర్ న్యాయమూర్తి ఈశ్వరయ్య సార్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. అడుగుదాం నిజంగా ఎందుకు ఆర్డినెన్స్ చెల్లదు? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యాసాధ్యాలేంటి? దాని గురించి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఎందుకు మీరు ఆర్డినెన్స్ చెల్లనే చెల్లదు, అదొక చిత్తు కాగితం అన్నారు. అసలు ఎందుకు చెల్లదు? దాని గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా? అది చెల్లని చట్టము అని ఎందుకన్నానంటే మనకి రాజ్యాంగ సవరణ 1992లో ఆర్టికల్ 242 తర్వాత 242 అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద లోకల్ బాడీస్లో, పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్స్ ఉంటాయి. బీసీలకు మాత్రము ఎడక్వేట్ అంటే తగిన విధంగా వాళ్ళకి రిజర్వేషన్స్ చేసుకునే చట్టం రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది అని ఒక జడ్జిమెంట్ అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగింది 92లో. సో 94లో ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 94 మనం చట్టం తీసుకున్నాం. దాని ప్రకారం 34% మనం బీసీలకు రిజర్వేషన్లో కల్పించుకుంటున్నాం. 34% బీసీలకు కల్పించుకుంటున్నాము. ఎస్సీలకు 15, ఎస్టీలకు అప్పుడు మనకున్న దాని ప్రకారము అవి 23, ఇవి 34. 34 ఎంతైంది? 34, 23, 57%, 58% మనం ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే అది ఏమైంది? ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారము రిజర్వేషన్స్ మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92లో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాని ప్రకారం 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సంస్థలలో, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మనం 27% రిజర్వేషన్స్ని అమలు పరుస్తుంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కూడా 50% దాటకూడదు. విద్యా ఉద్యోగాల్లో ఇచ్చేటువంటి రాజ్యాంగ రిజర్వేషన్స్ 15(4), 16(4) ప్రకారము అంతనే లిమిట్ పెట్టాలా, వీళ్ళకి 50% దాటకూడదు. ఈవెన్ ఆర్టికల్ 242 కింద కూడా 242 టీ, 242, 242D పంచాయతీలలో, టీ మున్సిపాలిటీల్లో, వీటి మీద కూడా 50% దాటకూడదని ఒక కేసు వేసినారు. అది డైరెక్ట్గా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేసినారు. ఏదైతే వాళ్ళు 50% రిజర్వేషన్స్ దాటి ఎలక్షన్స్ జరుపుకోవడానికి సన్నాహాలు చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసులో అది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో ఒక 5 జడ్జిల జడ్జిమెంట్ వచ్చింది. ఏమని? లోకల్ సంస్థలలో కూడా 50% దాటకూడదు. 50%లో ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కలిపినాక మిగతా మినహా ఇంకెన్ని ఉంటే అంతవరకే బీసీలకు పెట్టుకోవాలా. అంటే 50 వాళ్ళకి 28% ఉందనుకో, 50లకి 28 పోతే 22 వస్తుంది. అంతకంటే పెంచడానికి వీలు లేదని 5 మంది న్యాయమూర్తులు 2010లో ఇచ్చినారు. మన దగ్గర ఎలక్షన్స్ 2011లో మనకు నోటిఫికేషన్ వచ్చి 2012లో ఎలక్షన్స్ జరుపుతున్నప్పుడు మనకు ఆ 94 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే ఎన్నికలకు పోవడానికి సంసిద్ధమైనప్పుడు అప్పుడు ఈ ఒక కేసు వేసినారు. కేసు వేస్తే లేదు 50% దాటకుండా మీరు ఎలక్షన్స్ పెట్టుకోవాలంటే దాని మీద సుప్రీంకోర్టులో కూడా మన వాళ్ళు అప్పీల్ వేసినారు. అప్పీల్ వేస్తే సరే ఇప్పటి వరకు ఈ డెడికేటెడ్ కమిషను
కులగణన జరగాల, డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్స్ నిర్ధారించాలా, మళ్ళా హోల్సే అన్ని కలిపి 50% దాటకూడదు. ఈ 3 ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే ఇప్పుడు కాదు, ఈసారికి మాత్రం మీరు ఎన్నికలు పెట్టుకోండి, నెక్స్ట్ టైం మాత్రం మీరు ఈ కృష్ణమూర్తి వర్సెస్ దానికి లోబడి ఉండాలని అన్నారు. ఏది 2012 సుప్రీంకోర్టులో తీర్పిచ్చి కొట్టేసినారు. అప్పుడు ఎన్నికలు జరిగినాయి, అప్పుడే తగ్గించేది కానీ ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు 2017లో డ్యూ ఉండే. 2017లో డ్యూ ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎలక్షన్స్ వెళుతూ ఉంటే లేదు ఒక ఎవరు రెడ్డి వస్తే లేదు 50% దాటకుండానే మీరు రిజర్వేషన్స్ పెట్టుకోవాలా అని ఆయన ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 1994 యాక్ట్ ప్రకారం పెట్టుకుంటాయండి. అది చెల్లదని జీవో తీసినారు. జీవో చెల్లదని ఆ జీవో డైరెక్షన్ ఇచ్చినారు. మీరు ఎలక్షన్స్ జరిపితే 50%కి లోబడి జరుపుకోవాలి, లేదనంటే మొత్తం జనరల్గానే చేయాలి, రిజర్వేషన్ చెల్లయి తీసేయాలి అని అన్నప్పుడు అప్పుడు కేసీఆర్ ఒక ఆర్డినెన్స్ తెచ్చుకొని ఆల్రెడీ నేను 50%కి ఆయన ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు, కులగణన చేయలేదు, ఏం చేయలేదు. ఆయన అదృష్టవంతుడు కాబట్టి బయటపడ్డాడు. అది లేకపోతే అది కూడా 22% వచ్చేది కాదు అప్పుడు. కానీ అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. 22కు సరే 50% లోబడే చేస్తున్నారు కదా అని ఎవరు క్వశ్చన్ చేయలేదు. దాన్ని ఎలక్షన్స్ జరిగినాయి, 2018లో జరిగినాయి. 2018లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడు ఎంతైంది, మనకి 22% వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మేము 42% బీసీలకు ప్రత్యేకంగా ఇస్తామని అన్నారు. అని వీళ్ళు నవంబర్లో ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్ 23, 2023లో రిజల్ట్స్ వస్తే జనవరిలో మినిస్ట్రీ ఫామ్ అయితే ఏం చేయలేదు. బీసీలందరూ గగ్గోలు పెట్టి కులగణన ఎందుకు చేస్తలేవు, 42% రిజర్వేషన్స్ చేయాలని అంటే అప్పుడు ఏప్రిల్లో ఒక రెజల్యూషన్స్ పాస్ చేశారు. మేము బీసీ కులగణన చేస్తామని అన్నారు. అందులో కూడా హానెస్టీ లేదు. అది ముందుగాల ఈయన మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ ఓన్లీ ముఖ్యమంత్రి గారు బీసీలదే చేయమంటున్నాడు, కులగణన అందరిది చేయమంటున్నారు. అందరు చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు పర్టికులర్స్, ఇవన్నీ బయటపడతాయని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెడితే సరే మళ్ళీ బీసీలందరూ ఒత్తిడి మేరకి అది 9 నెలలు రాద్ధాంతం చేసి మళ్ళా ఎప్పుడు అక్టోబర్లో ఏమో బీసీ కులగణన చేస్తామని ఒక డైరెక్షన్స్ ఇచ్చుకొని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.